ఉన్నదంతా ఆత్మే, ఉన్నదంతా బ్రహ్మమే, అనాత్మ అన్నదే లేదు అని గ్రహించు. ఇక్కడ జనక మహారాజు అష్టావక్ర మహాముని మధ్య సంవాదంలో ఒక విషయము జనక మహారాజు జ్ఞాన వైరాగ్యము ఎట్లు వచ్చును, ముక్తి ఎట్లు వచ్చును అని అడిగారు. అయ్యా, నీవు ఆల్రెడీ ముక్తి పొందినవాడవే, మోక్షము పొందినవాడవే, నీవు ఆత్మస్వరూపుడవే, అలాంటి ప్రశ్నలు వేస్తున్నావేంటి? ఇది నా ఆలోచనతో ఒక మాట అడుగుతున్నా మీకు. ఇప్పుడు నీటిలో ఉన్న చేపకి చేప అందట, నీటిలో ఉన్న చేప నాకు చాలా దాహంగా ఉంటుంది అని. ఆ మాట వింటే నాకు నవ్వొచ్చింది. ఎందుకని? దానిలాగే ఉంది ఇది కూడా. నీవు ఆత్మస్వరూపుడివి, ఓకే, నీవు శుద్ధ చైతన్యానివి, నీవు చిన్మాత్రుడివి, నీవు ముక్తి పొంది ఉన్నావు. అయితే నీవు గుర్తించటం లేదు. నీవు గుర్తించట్లేదు, అంతే తేడా. అందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నాం. ముక్తి ఎలా వస్తుంది, జ్ఞాని ఎలా అవుతాను, ఆత్మజ్ఞాని ఎలా అవుతాను అని జనకుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి అష్టావక్ర మహాముని ఇలా సమాధానం చెప్పారన్నమాట. ధర్మాధర్మములను, వాటి వలన కలుగు సుఖదుఖములు మనోధర్మములు, కానీ ఆత్మధర్మములు కావు. నీవు బ్రహ్మమై ఉన్నావు. అజ్ఞానము వలన నీ సుఖదుఖములు సంభవించును. చిదానందమున నీ అజ్ఞానము తొలగగానే అజ్ఞాన కార్యములకు సుఖదుఖములు తొలగును.